హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో వినాయకుని నిమజ్జనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫిఫ్త్ డేకి తీస్తున్నాము ఇంట్లో వినాయకుని. సో నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్ దగ్గర వేద్దామని చూస్తే మొత్తం జాలీతో కవరప్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ వేయలేకపోయాము చిన్న వినాయకులని. నెక్లెస్ రోడ్లో చూద్దామని ఈ రూట్ వస్తే చాలా రష్ ఉంది ఇక్కడ కూడా. ఒక అరుగు పైన పెట్టేసి పూజ చేసాము వినాయకునికి. లాస్ట్ పూజ చేసేసి టెంకాయ కొట్టేసి అగరబత్తులు పెట్టేసి మంచిగా మొక్కుకొని నిమజ్జనం చేసేసాం ఫ్రెండ్స్. ఈరోజు ఫిఫ్త్ డే కదా, చాలా రష్ ఉంది నెక్లెస్ రోడ్ పైన కూడా. ఆ రూట్ మొత్తం చాలా రష్ ఉంది. చాలా మంది తీసారనుకుంటా ఫిఫ్త్ డే అనేసి. సెవెంత్ డే వచ్చేసి ట్యూస్డే వస్తుంది కదా, అందుకే ఫిఫ్త్ డే చూస్ చేసుకున్నారేమో. ఆ రోడ్ చాలా రష్ ఉంది. మాకు 3 hours పట్టింది ఇంటికి వెళ్ళేసరికి. వ్యూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత రష్ ఉందో. గ్రహణం ఉంది కదా 7th కి, అందుకనేనేమో మరి అందరు తీస్తున్నారేమో. ఈ రూట్లో డబుల్ బెడ్రూమ్ ఆపోజిట్లో కొంచెం ప్లేస్ ఉంటుందండి అక్కడ వెళ్ళడానికి. నిమజ్జనం అక్కడ ఈజీగా చేయొచ్చు. మేము వెళ్తే అక్కడ వాళ్ళు అది కూడా కవరప్ చేసేసి చార్జెస్ తీసుకుంటున్నారు. జాలీతో కవర్ చేస్తారు. అది కూడా జాలి మీదకి చెక్కి వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేసి వినాయకుడిని తీసుకొని నిమజ్జనం చేస్తారు అక్కడ. మనం చేయడానికి వీలు లేకుండా చేస్తారు ఈసారి ఇక్కడ. ఈ ట్రాక్టర్ పైన వినాయకుడిని చూడండి ఫ్రెండ్స్, ఎలా పెట్టారో ఎంత బాగుందో.
రష్ ఉండడం వల్ల క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో జలవిహార్ దాటాక ఇక్కడ పెద్ద పెద్ద క్రెయిన్స్ పెట్టారండి. పెద్ద పెద్ద వినాయకులు ఉంటే ఇక్కడ వచ్చి చేయాలనేసి. సో ఫైనల్లీ మేము సెక్రటరీ దగ్గరకు వచ్చేసాము, ఆ రోడ్ దాటేసి. చూడండి ఎంత రష్ ఉందో, ట్రాఫిక్ జామ్ ఎలా ఉందో. చాలా బాగా తీశారు చాలామంది వినాయకులని డెకరేషన్స్తో పాటు. సో ఈ ఇయర్ చాలా రష్ ఉందండి. మేబీ గ్రహణం వల్ల ఉండొచ్చేమో. ఎవ్రీ టైమ్ మేమైతే 5th డేకి తీసాం, బట్ ఇన్ని వినాయకులను ఎప్పుడు చూడలేదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియోస్.